దేశ రాజధాని ఢిల్లీలో హై టెన్షన్ భారీ పేలుడుతో ఒక్కసారిగా దేశం అంతా వణికిపోయింది. ఇప్పుడు అక్కడ అత్యంత భీకర వాతావరణం కనిపిస్తోంది. ఎటు చూసినా ఛిద్రమైన మృతదేహాలు, ధ్వంసమైన వాహనాలే. సరిగ్గా సాయంత్రం 6:52 పేలుడు సంభవించింది. ఇటీవలే పాకిస్తాన్తో సంబంధం ఉన్న ట్రాన్స్పరెంట్ ట్రైబ్ అనే హ్యాకర్ టీం భారత ప్రభుత్వ సైనిక నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. అంతేకాదు దేశంలోని పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రి, ఆయుధాలతో కొందరు పట్టుబడ్డారు. వారిలో 4 డాక్టర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఢిల్లీ పేలుడు ఉగ్రవాదుల పనేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఢిల్లీ పేలుడు వెనుక మాస్టర్ మైండ్ ఎవరు? ఉగ్ర కుట్ర జరిగిందా? మరో పన్నాగం దాగుందా? ఢిల్లీలోని ఎర్రకోట వద్ద భారీ బాంబ్ బ్లాస్ట్. ఉగ్ర కుట్ర జరిగిందా? మరో పన్నాగం దాగుందా? ఢిల్లీ పేలుడు వెనుక మాస్టర్ మైండ్ ఎవరు? దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఓ కారులో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. ఘటనలో ఇప్పటికే 9 మంది మరణించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 3 చనిపోయారు. మరో 17 మందికి ఎల్హెచ్జేపీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ పేలుడులో అమోనియం నైట్రేట్ వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పేలుడు ధాటికి చుట్టుపక్కలే ఉన్న పలు కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. 6 కార్లు, 2 ఈ-రిక్షాలు, 1 ఆటో రిక్షా మంటల్లో కాలి బూడిదయ్యాయి. సాయంత్రం 6:55 పేలుడు సమాచారం అందినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్ టీం, ఎన్ఐఏ రంగంలోకి దిగాయి. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారు పేలుడు కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో 3 అనుమానితులను అరెస్టు చేశారు. అమీర్ రషీద్ మీర్, ఉమర్ రషీద్ మీర్, తారిక్ మాలిక్ను కాశ్మీర్ వ్యాలీలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు మరో 13 మంది అనుమానితులు ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నారు. ఘటనా స్థలంలో రాత్రి నుంచి ఎఫ్ఎస్ఎల్ అధికారుల తనిఖీలు చేపట్టారు. పేలుడుకు సంబంధించి పలు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. బ్లాస్ట్ సైట్ దగ్గర నిందితుడి డిఎన్ఏ నమూనాలు సేకరించారు. రివర్స్లో కారు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బదర్పూర్ సరిహద్దు నుంచి ఎర్రకోట పార్కింగ్ స్థలం వరకు, ఔటర్ రింగ్ రోడ్ నుంచి కాశ్మీర్ గేట్ ఎర్రకోట వరకు సీసీటీవీలో పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్న 200 మంది పోలీస్ సిబ్బంది పలు కీలక వివరాలను సేకరించారు. సుమారు 13 మందిని అనుమానితులుగా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ను దర్యాప్తు సంస్థలు ఆత్మాహుతిగా భావిస్తున్నాయి. కారులో భారీగా పేలుడు పదార్థాలు పెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ కారు బ్లాస్ట్కు ఫరీదాబాద్, పుల్వామా లింకులు బయటపడుతున్నాయి. డాక్టర్ ఉమర్కు కారును అమ్మిన తారిక్ పుల్వామాలో అరెస్ట్ అయ్యాడు. ఇటీవల ఫరీదాబాద్లో ఐఈడీలతో 2 డాక్టర్లు పట్టుబడ్డారు. వారి నుంచి 2900 కేజీల అమోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారు. అదే అమోనియం నైట్రేట్తో కారు బ్లాస్ట్ జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ బ్లాస్ట్ ఎఫ్ఎస్ఎల్ ప్రాథమిక దర్యాప్తులో అమోనియం నైట్రేట్ జాడలు గుర్తించడంతో ఈ రెండింటికి లింకు ఉన్నట్లు స్పష్టమవుతుంది. అంతేకాదు హర్యానాలోని ఫరీదాబాద్లో ఒక వైద్యుడి ఇంట్లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా సంస్థలు స్వాధీనం చేసుకున్నారు. వైద్యుడి ఇంట్లో నుంచి 300 కేజీల ఆర్డీఎక్స్, AK-47 మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ లేదా ఉత్తర భారతదేశంలోని ముఖ్య ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు పెద్ద ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో పేలుడు సంభవించడం ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఫరీదాబాద్లో 80 మంది పట్టుబడిన కొన్ని గంటలకే ఎర్రకోట వద్ద పేలుడు జరగడం, దానికి తోడు కారులో ఉన్న వ్యక్తి కూడా డాక్టర్గా అనుమానిస్తుండటంతో ఉగ్ర కుట్రేనా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఒకే రోజులో ఉగ్రవాదులు పట్టుబడడం, ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం, అదే రోజు ఎర్రకోట వద్ద కారు పేలడం, ఈ సంకేతాలని ఉగ్ర కుట్రను సమర్థిస్తున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. ఇక కారులో ఉంచిన పేలుడు పదార్థాలను రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎర్రకోట సమీపంలోని మెట్రో రైలు వద్ద పేలుడు సంభవించడంతో పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. इसके पीछे के षड्यंत्रकारियों को बख्शा नहीं जाएगा. All those responsible will be brought to justice. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులకు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పేలుడు సూత్రధారులు, పాత్రధారులను వదలబోమని ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మూలాల్లోకి వెళ్లి కలుగులో దాక్కున్న ప్రతి ఒక్కరిని బయటకు లాగుతామన్నారు. దేశంపై దాడికి పాల్పడిన వారికి తగిన శాస్తి చేస్తామని భూటాన్ పర్యటనలో స్పష్టం చేశారు. కాగా పహల్గామ్ మారణ హోమం తర్వాత తొలి స్పీచ్లో కూడా మోదీ ఇలాగే ఇంగ్లీష్లో మాట్లాడి ముష్కరులకు వార్నింగ్, ప్రపంచ దేశాలకు మెసేజ్ పంపారు.
ఇక పేలుడు నేపథ్యంలో ఢిల్లీ సహా పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. హర్యానాలోని ఫరీదాబాద్లో ఈ ఉదయం భారీగా పేలుడు సామాగ్రి పట్టుబడడం, సాయంత్రమే ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలోని కారులో భారీ పేలుడు ఘటన నేపథ్యంలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ, హర్యానా, యూపీలను కలిపే అన్ని సరిహద్దు పాయింట్ల వద్ద పోలీస్ నిఘాను పెంచారు. రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు వంటి సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచారు. స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్ సహా అన్ని విభాగాలను అప్రమత్తం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ, హర్యానా సరిహద్దు సమీపంలో వాహనాలు, లాడ్జీలను తనిఖీ చేయాలని బృందాలను ఆదేశించినట్లు తెలిపారు. ముఖ్యంగా సింగు, టిక్రీ, బదర్పూర్ సరిహద్దుల వద్ద అదనపు పికెట్లను ఏర్పాటు చేసి గస్తీని ముమ్మరం చేశారు. అంతేకాదు హైదరాబాద్లోనూ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ చెకింగ్స్ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాదబస్తీతో పాటు హైదరాబాద్లోని సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఒక్క హైదరాబాద్లోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటికీ హై అలర్ట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మొన్న హ్యాకింగ్, నిన్న స్లీపర్ సెల్స్ అరెస్ట్, ఇవాళ ఢిల్లీలో కారు పేలుడు జరగడంతో ఇదంతా ఉగ్రవాదుల పని అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని అన్ని నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ ఎవరూ మరవక ముందే ఇటువంటి పేలుడు సంభవించింది. ఒకవేళ ఇది ఖచ్చితంగా ఉగ్రవాద చర్యగా తెలితే మరోసారి పాకిస్తాన్తో యుద్ధం తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు దీనిపై భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.